హరే కృష్ణ ఫ్రెండ్స్, నేను రోజు భగవద్గీతలోని 12th చాప్టర్ ఫస్ట్ శ్లోక చెప్తున్నాను. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. హరే కృష్ణ ఫ్రెండ్స్. జై, మనం ఈరోజు మన ఫ్రెండ్స్ కి ఒక మారల్ స్టోరీ చెప్దామా? ఓకే. ఒక అడవిలో బుజ్జి అనే పిల్లవాడు ఉండేవాడు. అతను ఒక కొత్త స్కూల్లో చేరి మిగతా పిల్లలలో ఎలా మార్పు తెచ్చినాడో చూద్దాం. అడవిలోని పాఠశాలలో కొత్త సంవత్సరం మొదలైంది. కొత్తగా వచ్చిన బుజ్జి తొలిసారి స్కూల్కి వచ్చాడు. ఈ స్కూల్ చాలా బాగుంది. ఇక్కడ ఎవ్వరూ నాకు స్నేహితులు ఉండరేమో, కానీ నేను అందరినీ స్నేహితులుగా చూస్తాను. హాయ్, నా పేరు చినుకు. కొత్తగా చేరావా? అవును, ఈ స్కూల్లో మా నాన్నగారు చేర్పించారు. నాకు చదువు అంటే ఇష్టం. అబ్బా, కోతిగాడు చదవాలని అనుకోవడం విశేషం. మాస్టారు కొత్తగా వచ్చిన బుజ్జిని పరిచయం చేస్తారు. మన కొత్త విద్యార్థి పేరు బుజ్జి. ప్రతి ఒక్కరు బుజ్జి మీలో ఒక్కరిగా కలుపుకోండి. అందరూ బాగా చదివి ప్రయోజకులు అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బుజ్జి, నాది రామాపురం విలేజ్. అబ్బో, చూస్తములే కోతి చదువు ఎంత బాగా చదువుతుందో. ప్రతి ఒక్కరూ తెలివిగా మారవచ్చు చదివితే. టీచర్ గారు ఒక లెక్క చెప్పారు. బుజ్జి తన స్టైల్లో అర్థం చేసుకున్నాడు. 5 చెట్లలో ఒక్కొక్క చెట్టుకి 2 మామిడి పండ్లు ఉంటే అప్పుడు మొత్తం మామిడి పండ్లు 10 కదా సార్. చాలా బాగా చెప్పావ్ బుజ్జి. ఇలాంటివి నాకు బాగా నచ్చుతాయి, ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. అయితే నేను మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు పండ్లను లెక్కేస్తా, అప్పుడు నాకు మ్యాథ్స్ వచ్చినట్టేనా? భలే చెప్తారు. వినేవాళ్లు ఉంటే ఈగ విమానం తొలింది అంటారు. బుజ్జి, నాకు చింతపండు జీలకర్ర ఇంకా ఉప్పును దంచి దానిని రౌండ్ చేసి ఒక పుల్లకి దానిని గూచి మా అమ్మ నాకు ఇస్తుంది. అది భలే బాగుంటుంది. అవునా చినుకు, అయితే నేను మా అమ్మని అడుగుతా. ఓహ్, టూ టేస్టీ చెప్పుతూ ఉంటేనే నోరు ఊరుతోంది. ఇలాంటివే స్నేహాన్ని కట్టిపడేస్తాయి. మనకి ఇలాంటివి నచ్చావట్. మనకి పాకెట్ ఫుడ్ అంటేనే ఇష్టం. పాకెట్ ఫుడ్ అది ఒక జంక్ ఫుడ్ కదా, ఎక్కువగా తినకు నక్కు. ఏమి తినాలి బాబు జంక్ ఫుడ్ అంటే? నా వల్ల కాదు, కానీ చూద్దాంలే. స్లిప్ టెస్ట్ గురించి టీచర్ గారు క్లాస్లో అనౌన్స్ చేస్తారు. పిల్లలు, మీకు అందరికీ వచ్చే వారం చిన్న పరీక్ష ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాగా రాయాలి, అర్థమైందా? మన వల్ల కదే, పరీక్షలంటేనే టైం వేస్ట్. ఏదో ఒక సినిమా స్టోరీ రాద్దాం అంతే. లేదు, ఈసారి హాలీవుడ్ మూవీ స్టోరీ రాస్తా. మాస్టారు గారు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాడు. చినుకు, మనం ఏమి నేర్చుకున్నామో చూపే అవకాశమే పరీక్ష. అంతే కదా మరి. బుజ్జి, మనం కలిసి ప్రిపేర్ అవుదామా? బుజ్జి, టింకు ఇంకా చినుకు కలిసి బాగా ప్రిపేర్ అవుతారు. మిగతా వారంతా ఎలా ఉంటారో మీరే చూడండి. నా స్టైల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. పరీక్ష అయితే రాస్తా, రిజల్ట్ మాత్రం దేవుడికే వదిలేస్తా. ప్రతి విద్యార్థి ప్రశ్నాపత్రం పైన శ్రద్ధ చూపుతున్నాడరు అనుకున్నారా? అయితే పప్పులో కాలు వేసినట్టే. ఎంటయ్య బాబు, నన్ను కూర్చోబెట్టినారు. నేను ఏమి రాయాలి నాకే తెలియదు. చచ్చింది గొర్రె. ఈ నక్కగాడి పరిస్థితి ఏంటో. పెద్ద స్టేట్ ర్యాంకర్ అని వాణ్ణి ముందు కూర్చోబెట్టారు. నాకు భయం లేదు, నేర్చుకున్నాను కాబట్టి. ఏంటి ఇది, నా పేపర్ లేక డిగ్రీ వాడదా? ముందే అనుకున్నా కదా. జై హాలీవుడ్ మూవీ స్టోరీ. మా టీంలో ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఏం రాయాలబ్బా, ఇంకా దేవుడే దిక్కు అంటే పేపర్ని కిందకి పైకి రాయడమే. చదువు చదువు అంటే విన్నారా? సమయం అయింది పిల్లలు, అందరూ పేపర్ ఇవ్వండి. ఈరోజు రిజల్ట్ డే. ఫస్ట్ ర్యాంక్ బుజ్జికి వచ్చింది.
అందరూ వినండి పిల్లలు, బుజ్జి అద్భుతంగా రాశాడు. అభినందనలు అందరూ చెప్పాలి, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. మీరు ఇలా చెప్పినప్పుడు ఈర్ష్య ద్వేషం కాకుండా మనం ఎందుకు ఇలా చదవలేదు అని ఆలోచించండి, సరేనా పిల్లలు? నాకు అందరూ సమానమే. చాలా థాంక్స్ మేడం. నేను 2వ స్థానం అన్న వచ్చుంటే చాలా బాగుండు, కానీ మనం హాలీవుడ్ స్టోరీ రాస్తే ఎలా వస్తుంది? చినుకు, నువ్వు సెకండ్ వచ్చావు. నాకు సెకండ్ ర్యాంక్ సూపర్, అంత బుజ్జి వలనే ఇది అంతా. చాలురా బాబు, నేను పాస్ అయిపోయా. టీచర్ గారు, నా పేరు చెప్పకపోతే ముందే బెల్ మోగితే బాగుండు దేవుడా, అలా జరిగితే గుండు కొట్టించుకుంటా సామి. అరే పిల్లలు, ఒక్కడు నాకు మూవీ స్టోరీ రాశాడు, స్టోరీ చాలా బాగుంది. కానీ పేరు చెప్పను, కానీ ఈ తెలివి ఏదో చదువు మీద పెడితే ఇంకా బాగుండు. నక్కు అనుకున్నట్టుగానే మేడం గారు పిలవక ముందే స్కూల్ బెల్ మోగింది. బుజ్జి చదువుతోనే జీవితం ఎలా మారుతుందో వివరిస్తున్నాడు. ఎడ్యుకేషన్ లైక్ ఏ లైట్ దారి చూపుతుంది, లేకుంటే మనల్ని అంధకారం వెంటాడుతుంది. ముందు అర్థం కాలేదు, ఇప్పుడు బాగా అర్థమైంది. పెద్దవారు అయిన తరువాత బాధపడేదానికంటే ఇప్పుడే తెలుసుకుని చదవడం మంచిది. చాలా బాగా చెప్పావు గజ. ఇది నిజం. నిజం బుజ్జి, ఈ సమాజానికి చదువు చాలా అవసరం. తర్వాత సంవత్సరం స్కూల్లో కొత్త పిల్లలు చేరతారు. ఒక జూనియర్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమీ అయింది? నాకు చదువుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు. గజ, నువ్వు చెప్పు. నేను నీలాగా భయపడలేదు, కానీ నాకు చదువు అంటే కేర్లెస్. కానీ నీకు ఒక్కటి చెబుతా విను, చదువుని మనసు పెట్టి చదువు, అప్పుడు అది చాలా ఈజీ అవుతుంది. గజ చెప్పినట్టు విను, లేకపోతే ఇప్పుడు తెలియని చదువు విలువ మళ్ళీ తెలిసినా వేస్ట్. ఇది పరిణామం. ఇలా అందరికీ చదువు యొక్క విలువలని తెలియచేయండి పిల్లలు. బుజ్జి పిల్లలకు కొత్త పద్ధతిలో చదవడం నేర్పిస్తున్నాడు. వీడియో ద్వారా నేర్చుకుంటే మరింత బాగా అర్థం అవుతుంది. అవును, ఇలాంటివి అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు చదువు ఫన్ అయింది కదా ఫ్రెండ్స్? బుజ్జి, నీవు మన స్కూల్ అంబాసిడర్ అయినాడు. టీచర్ స్కూల్లో మారిన వాతావరణం గురించి మాట్లాడుతున్నారు. ఒక్క విద్యార్థి మార్పుతో మొత్తం తరగతి వెలుగు వచ్చింది. నీవల్లే నాలో మార్పు వచ్చింది. నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా బుజ్జి. బుజ్జి, నీవు మా జ్ఞానదీపం. స్కూల్లో పిల్లలు ఆనందంగా గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. మన స్కూల్ ఇప్పుడు బెస్ట్ టీం. చదువు వల్లే నాకు నిజమైన స్నేహితులు లభించారు. ఇంకా మాస్టారు గారు చెప్పిన చదువు మన జీవితాలకు ఒక పునాది లాంటిది ఫ్రెండ్స్. బుజ్జి ఇంకా మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. మంచి మార్గాన్ని చూపినవాడివి నీవే బుజ్జి. మీరు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు అంటే చాలా బాధగా ఉంది. కానీ మీరు పెద్ద చదువులు చదివి మీ తల్లి తండ్రికి మంచి పేరు తేవాలి, అదే నా కోరిక. చూసారా పిల్లలు, ఇది అసలైన మార్పు. చదువు మన జీవితాన్ని మార్చే దీపం. అది ప్రయత్నంతో వెలుగుతుంది. ప్రతి విద్యార్థిలో ఒక మార్పును మొదలుపెట్టే శక్తి ఉంటుంది. షేర్